అండి అరకప్పు కందిపప్పు అండి. అరకప్పు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఒకటి దోసకాయ, ఒకటి టమాటో, పచ్చిమిరపకాయలు అండి 2-3, పసుపు, కొద్దిగా కారం అర స్పూను, అల్లం ముక్క, జీలకర్ర 2-3 మిరియాలండి. కొంచెం తాలింపులకి మేము కొంచెం కారం తక్కువ తింటామండి, అందుకోసమండి. ఇది శుభ్రంగా 2 సార్లు కడిగి పక్క పెట్టుకుందామండి. దోసకాయ చేదు ఉంటుందండి. ఫస్ట్ చేదు చూసుకోవాలండి, చేదు ఉందా లేదా, లేకపోతే పప్పు అయినా కూర అయినా అంతా చేదు వచ్చేస్తుంది. రెండు సార్లు కడిగి పెట్టుకున్న కందిపప్పు అండి, గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత దోసకాయ ముక్కలు, తర్వాత సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు అండి, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు అండి, తగినంత పసుపు, కొంచెం మెంతుల పౌడర్ అండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అండి, ఒక హాఫ్ స్పూన్ నూనె అండి, మూత పెట్టుకుని కొన్ని మూత పెట్టుకుని 4 జీలకర్ర పెట్టి 4 విజిల్ తాలింపుకి కావాల్సినవి చూసుకుందాం అండి. ఇది కొంచెం కచ్చాపిచ్చగా దంచుకుందాం.